అన్నా వెంకీ అట్లూరి గారు నిజంగా చెప్తున్నాను, లక్కీ భాస్కర్ తర్వాత ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నారు. స్క్రీన్ ప్లే కానీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. 2026లో ఇది క్లాసిక్ మూవీ అని సూర్య అన్నమాట. సూర్య లైక్ కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం అని చెప్పేసి అప్పుడు కడుపుతో ఎంత పెద్ద మాస్ బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిండో ఈ సినిమా అయితే క్లాసిక్ గా సూపర్ హిట్ సినిమా అన్న. నిజంగానే ఈ సినిమాకు పోయిన వాళ్ళైతే కంట తడి పెట్టకుండా రారు. ఎవరైతే నిజంగా చెప్తున్నా, ఒక తండ్రి కొడుకు కాంబినేషన్ లైక్ ఏదైతే నిజ జీవితంలో వాడుకలు ఉంటాయో అవన్నీ కళ్ళకు తగ్గట్టు చూపించారు. ఒక మంచి సర్ప్రైజ్ షాకింగ్ ఎలిమెంట్ అయితే మాత్రం నేను క్లైమాక్స్ అని చెప్తాను. బట్ ఈ క్లైమాక్స్ కూడా మనకి యూనిక్ గా చూపించడానికి అయితే ట్రై చేశారు అన్న. సూర్య గారిది చాలా రోజుల ఒక గజని సినిమా ఇట్టు కొట్టిన తర్వాత మళ్ళీ ఇది ఒక సినిమా మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూర్య గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, అంతా బాగుంది సినిమా. నిజంగా సూర్య గారికి ముందుగా హ్యాట్సాప్, ఎందుకంటే చాలా రోజులు మనం మిస్ అయిపోయిన మన సినిమాలు ఇట్టు లేక మళ్ళీ ఈ సినిమా నుంచి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పి డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. తండ్రి కొడుకు సెంటిమెంట్ చాలా బాగుంది. సూర్య సన్ ఆఫ్ కృష్ణలో తండ్రి కొడుకులు ఉంది కదా, ఇది కూడా తండ్రి కొడుకులు అంటున్నారు. ఎమోషన్ పండిందా లేదా? ఎమోషన్ వండింది. ఇద్దరు చాలా బాగా చేసారు అద్భుతంగా. అక్కడ ఆయన ఇక్కడ ఈయన చేసి కలిసి అద్భుతంగా వచ్చింది సినిమా. ఇంతంత కాదు, చాలా బాగా వచ్చింది. అందరు చూసి ఇలాంటి సినిమాలు మంచి ఆదరించాలి. ఎందుకంటే నిజంగా ఒక సూర్య అభిమానిగా నిజంగా చాలా ఆనందం ఇస్తుంది. మా నాన్నతో మాట్లాడక చాలా రోజులు అయిందన్న, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అయితే నిజంగా మా నాన్నతో ఎమ్మట పోయి మాట్లాడాలనిపిస్తుంది. వెంకీ అట్లూరి గారు మీకు దండం పెట్టొచ్చు. ఒక డైరెక్టర్ గారు ఇంత క్లియర్ మైండ్ సెట్ తోనే లైక్ జనాల్లోకి వస్తారని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేశారు. హీరో సూర్య యాక్టింగ్ అయితే క్లాసిక్ లో ఆయన మించిన లేడు అనిపించింది. స్క్రీన్ ప్లే పరంగా చెప్పాలి లక్కీ భాస్కర్ డబల్ అనిపించింది నాకైతే మాత్రం. యాక్టింగ్ బీజిఎం ఎరగ తీసేశారు.